సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన దేవ, కృపా సత్య సంపూర్ణుడైన దేవ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా తండ్రి, సమీపించరానంత తేజస్సులో నివాసము చేస్తున్న రాజాది రాజా ప్రభువులకు ప్రభువా, 2025వ సంవత్సరం చిట్ట చివరి నెల డిసెంబర్ 21వ తారీఖున మమ్మలను మా కుటుంబములను సజీవులుగా ఉంచి 21వ తారీఖుని పునరుద్ధాన దినమున మహాపరిశుద్ధమైన ప్రభు దినములో సజీవులుగా ప్రవేశపెట్టినందుకు ఏ విధముగా మా యెడల కనికరము చూపించి, ప్రేమను కనపరిచి, కృపను కుమ్మరించి ఇంత ఆయుష్కాలము మా జీవితంలో పొడిగిస్తున్నందుకు మరువలేక నీ పాదాలకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నామయ్యా. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవ మీకు అప్పగించుకుంటున్నాం. ఆరాధన యావత్తు ఆద్యంతములు మీరే నడిపించి మా అందరికి దీవెనకరముగా, మహోన్నతుడు అయిన తండ్రి నీ నామమునకు మహిమ కలుగునుగాక. అలాగూ జరుగుటకు యేసుక్రీస్తు నామములో ఈ మా మనవులన్నీ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీకు అర్థం కావాలని ఈ లోక సంబంధమైన ఉదాహరణలతో ఈ వాక్యం ఈరోజు చెప్పబోతున్నాను. సర్వశక్తిమంతుడైన దేవుడు పరలోకములో మహా తేజస్సులో ఉన్న దేవుడు తన స్వరూపంలో చేసిన మానవుడు నశించిపోయాడని, దేవుని యొక్క మహామహిమను కోల్పోయాడని, మంటివాడుగా మిగిలిపోయాడని, ఏదోను వనము నుండి గెంటివేయబడ్డాడని జాలి కలిగిన పరలోకపు తండ్రి కోల్పోయిన ఆయన యొక్క పరలోకపు మహిమను తన బిడ్డలకు తిరిగి ఇవ్వాలని, ఆ పాపపు ఊబిలో పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తి శుభ్రం చేసి తన కల్వరి రక్తము ద్వారా పరిశుద్ధులుగా మార్చాలని దేవుని యొక్క అనాది సంకల్పమును బట్టి యేసుక్రీస్తును నరుడుగా ఈ లోకానికి పంపించారు. అది క్రిస్మస్. సీఎం గుంటూరు పట్టణము వస్తున్నాడు అంటే కామ్గా ముందొక పోలీస్ కారు, వెనకక పోలీసుల వ్యాను, అలా వచ్చేసిపోడు. ఒక్క నెల రోజుల ముందే గవర్నమెంట్ అంతా అప్రమత్తమైపోద్ది. రోడ్లు బాగు చేసేవాళ్ళు, రోడ్లు ప్రక్కన ఉన్న బళ్ళు, తోపుడు బండ్లు, కూరగాయల బళ్ళు, అటువంటివన్నీ క్లియర్ చేసేస్తారు. ఎక్కడన్నా రోడ్లు గుంటలుంటే ఆయన వచ్చే రోడ్డు అయితే కరెక్ట్గా సరి చేస్తారు. ఎక్కడెక్కడ పోస్టర్స్ పనికిరాని పీకేసి ఆయన ఫ్లెక్సీలు, ఆయన హోర్డింగ్స్ అవన్నీ పెట్టి అరేంజ్ చేస్తారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోస్టులు పోయి అనుకుంటా తిరుగుతా, రేయ్ ఇక్కడ నేను గీమని చెప్పాను బండి, శుభ్రాలు చేపిస్తారు, సున్నాలు కొట్టిస్తారు, లైన్లు పూపిస్తారు. ఒక్క సీఎం ఒక్క పూట రావడానికి. ఇక సినిమా విషయం చెప్తున్నా. మనం సినిమా చూస్తాం, చూసేవాళ్ళం, ఇప్పుడు కూడా చూస్తున్న వాళ్ళు ఉన్నారేమో, ఆ విషయం కాదు నేను మాట్లాడుతుంది. సినిమా చూస్తాం, దానిలో ఒక హీరో, ఓ చక్కని హీరోయిన్,
పక్కనే ఒకడు ఉంటాడు కదా విలన్. విలన్ దగ్గర ఉండే పుల్లలు పెట్టేవాడు కొంతమంది బ్యాచి. అంతవరకు మనకు తెలుసు. నవ్వుకోవడానికి కొంతమంది కమెడియన్స్, ఫైటింగ్ సీన్లప్పుడు కొంతమంది రౌడీలు. ఎక్కడెక్కడ వాళ్ళంతా నేర్చుకొస్తారు, ఇటువంటి తిప్పి ఇటు తిప్పి. అంతవరకు మనకు సినిమా అనుకుంటాం. ఆ సినిమా తీయాలంటే 6 నెలలు, సంవత్సరం పడుతుంది. దాని ప్రొసీజర్ నేను తెలిసినంతవరకు చెప్తా. ముందు ఏం సినిమా తీయాలనుకున్నప్పుడు ఒక స్టోరీ కావాలా. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఒక స్టోరీ. ఆ స్టోరీకి టైటిల్ ఏముండదు అప్పటి వరకు. ఆ స్టోరీని నేను తీస్తా, లాస్ అయినా 10 కోట్లైనా 20 కోట్లైనా లేకపోతే 4 కోట్లైనా బడ్జెట్ నేను తీస్తాను అనేవాడు ప్రొడ్యూసర్ కూడా కావాలా. ప్రొడ్యూసర్ డబ్బు పెడతాడు కానీ సినిమా తీయలేడు, డైరెక్షన్ చేయలేడు. ఇప్పుడు ఇలా పరిగెత్తాలి, ఇప్పుడు ప్రేమ పాట, ఇప్పుడు ఫైటింగ్ సీను. దానికి ఒక డైరెక్టర్ కావాలి. రాజమౌళి లాంటి ఫేమస్ డైరెక్టర్ అయితేనే హిట్ అవుద్ది. లేకపోతే మళ్ళీ సినిమా తీసిన ప్రొడ్యూసరు మళ్ళీ తర్వాత కవళం దేహి అనుకుంటా, మాదా కవళం అనుకుంటే వెళ్ళమ్మడి తిరగటమే. డైరెక్టర్ కావాలి. మనకు తెలిసినంతవరకు మరి ఆ స్టోరీని డైలాగులుగా రాయాల. విడదీసి హీరోకి పాత్ర, ఈ మాటలు, వీళ్ళిద్దరు ఇక్కడ కలుసుకుంటారు, ఇదొక ఇవన్నీ అదనమాట. పిక్చరైజేషన్ కోసం ఇవన్నీ ఇట్లా డైలాగులు రాస్తారు. మరి మధ్య విషాద గీతాలు, సంతోష్ యుగళ గీతాలు అవి కావాలి. అవి దానికి మళ్ళీ ఒక మ్యూజిక్ డైరెక్టర్, దాని దగ్గర ఒక అసిస్టెంటు, ఇన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్, ప్లేయర్స్. మనకు తెలుసు ఒకటే కెమెరా ఇక్కడ నేను మాట్లాడుతుంటే ఉంది. అప్పుడు నేను ఎంతవరకు కనపడతాను, నా వెనక భాగం కనపడదు. హీరోయిన్లు చుట్టూ కనపడాలి కదా డ్యాన్స్ చేయాలంటే. అందుకని ఒక 10 కెమెరాలు ఈజీగా ఉంటాయి. పైన దాన్ని ఏమంటారు, క్రేన్. డ్రోన్. ఇప్పుడు డ్రోన్లు వచ్చినాయి. దాని మీద కెమెరా దాన్ని ఏమంటారు అటు పెట్టి అక్కడ కెమెరామన్ వాళ్ళు అటు తిప్పుతూ ఉంటారు. కింద రైల్వే ట్రాక్ లాగా అక్కడ వీల్స్ మీద తిరిగే కెమెరా వాళ్ళు ఉంటారు. చుట్టూ ఒక 10 మంది కెమెరాలు ఎట్ ఏ టైం. లైట్స్ ఆన్ అనగానే అన్ని లైట్లు వేస్తారు, అన్ని కెమెరాలు ఆన్ చేస్తారు, అన్ని యాంగిల్స్లో అందరు కనపడాలా. అప్పుడు పాటకు ముందు డైరెక్టరు, పాట డ్యాన్స్ నేర్పే కొరియోగ్రాఫరు, వీళ్ళందరూ పలానా పాట, హీరో ఇతను పక్క ఒక 20 మంది వస్తారు సడన్గా, హీరోయిన్ పక్కన సడన్గా ఒక 20 మంది వస్తారు. ఇక తెలానా అనగానే అన్ని మూమెంట్స్ అన్నీ కలిపి తర్వాత ఇది ఓవర్ యాక్షన్ అయిందా, ఇది ఎవడన్నా తంతాడేమో, ఇక్కడ తిట్టుకునే మాటలు ఉన్నాయా, అసభ్యంగా ఉన్నాయా, ఇవన్నీ ఎడిటింగ్ కట్ చేసుకొని యాడ్ చేసుకొని కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఎంత అయితే అప్పుడు సినిమా బయటకు వచ్చింది. ఎంత కష్టం ఉంటుందో, ఎంతమంది కష్టం ఉంటుందో. ఒక సినిమా తీయటానికి ఎంత అయితే దేవాతి దేవుడు ఒక మనిషిగా రావాలంటే ఎంతమందిని వాడుకున్నాడు. వాళ్ళలో ఒక భాగము ఈ రోజులో కాసు వార్త మొదట అధ్యాయం చేయండి. దేవాతి దేవుడు నరుడుగా రావడానికి ముందుగా 4 రన్నర్ ఒకరు కావాలా. ఆయనే బాప్తిజం ఇచ్చి యోహాను. అదే పోలీస్ వ్యాన్ అని బయలుదేరితే మొత్తం క్లియర్ చేసేస్తూ ఉంటారు పోలీసులు. అక్కడ వచ్చేస్తుంది వడ్డీ వెహికల్, సీఎం కారు. అందుకని జకరియా ఎలిజబెత్ని దేవుడు ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళకి వివాహాలు ఎప్పుడో అయినాయి. ఇజ్రాయెల్ దేశంలో ప్రకారము 14, 16, 17 లోపు అందరు మ్యారేజెస్ అయిపోతాయి. అప్పటి నుండి
ముసలోళ్ళైపోయేదాకా కొడుకు బొట్ల. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సార్లు చెప్తాను వాక్య సత్యములు. దేనికి దిగులు పడొద్దు. ఆయనకి ఇష్టడుగా బ్రతుకు, ఆయనకి ఇష్టరాలుగా బ్రతుకు. నీ ఎడల నా ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక అనూహ్యము, ఎవ్వరికి అర్థం కాదు. ప్రతి దానికి సమయము కలదు. ఇప్పుడు చూడండి, మొదటి అధ్యాయము లూకాసు వార్త 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. యూదయ దేశపు రాజు అయిన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకరియా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా, నిందారహితులుగా నడుచుకొంచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ అందరు చదవండి. గొడ్రాలైనందున పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ ఇలాగా కాలం గడుస్తూ ఉంటుంది. జకరియా, ఎలిజబెత్ వారు యాజక కుటుంబంలో పుట్టిన వారు, పైగా యాజకత్వంలో ఉన్నవారు. బైబిలే రాస్తుంది, వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, దేవుని యొక్క న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా, ఎంతో భయభక్తులతో, ఏ పాపము లేకుండా దేవుని దగ్గర అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తూ అలా బ్రతుకుతున్న బహుకాలము గడిచిన వృద్ధులు అయిపోయారట. అంటే బహుకాలం అంటే ఇంకా ఆల్మోస్ట్ రిటైర్మెంట్ అయిపోతుంది. ఇదే లాస్ట్ చర్చిలో యాజకత్వం చేయటం, తర్వాత పెన్షన్ ఇచ్చేసి జకరియా గారిని ఇంటికి పంపించేస్తారు. అలా ఉండగా 8వ వచనము, జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు జకరియా వంతు వచ్చెను. ధూపము వేస్తున్న సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ఇప్పుడు అందరు నా వైపు చూడాలి. ఇప్పుడు మీకు పిక్చర్ క్లియర్గా అర్థమవుతుంది. చర్చి, దేవుని ఆలయము 3 భాగాలుగా ఉంటుంది. ప్రాంగణము, ప్రజలందరూ నిలబడేది. పరిశుద్ధ స్థలము 2వ భాగము, యాజకులందరూ ఉండే స్థలము. అతి పరిశుద్ధ స్థలము, మందసము, కెరూబుల మధ్య ఉన్న మందసము, దేవుని యొక్క నిబంధన మందసం ఉండే అతి పరిశుద్ధ స్థలము. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్క మారు మాత్రమే ఇశ్రాయేలు జనాంగమంతటి కొరకు ధూపము వేసి రావాలి. అతడు ఏమాత్రము లోపము కలిగిన వాడైతే అక్కడికక్కడే దేవుడు మొత్తేస్తాడు. డెడ్ బాడీని ఆయన అంగీకి ఉన్న ఆ రోప్, ఈ లూథరన్ చర్చి పాస్టర్స్కి ఆ అంగి ఉంటుంది అన్నమాట, నడుముకి ఒక అలాగా. ఆర్సిఎం ఫాదర్స్ కూడా కొంతమందికి ఉంటుంది, కొంతమంది ఓపెన్గానే గవర్నర్తో ఉంటారు. ఆ తాడుకి ఒక తాడు కట్టి మిగిలిన యాజకులందరూ లోపలికి పంపిస్తారు ప్రధాన యాజకుడిని. అతడు నిష్కళంకముగా, నిర్దోషిగా ఉన్నవాడైతే దేవుడు అంగీకరిస్తే ఆ ధూపం వేయడం కుదురుద్ది. అతనిలో ఏదైనా మనసులోనైనా దేహంలోనైనా అపవిత్రత ఏదంటే దేవుడు అక్కడే మొత్తేవాడు. అప్పుడు ఆ అంగీకి ఉన్న గంటలు మోగటం ఆగిపోతుంది. ధూపం వేస్తున్నంత కాలము, దాని చుట్టూ తిరుగుతున్నంతసేపు గంటలు మోగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆగిపోయిందంటే డౌట్. ఇంకా 3-4 యాజకులు కలిపి ఆ తాడు బయటికి, మనిషిని, చచ్చిపోయిన యాజకుడిని బయటకు లాగుతారు. అలాంటి డ్యూటీలో జకరియా ఉన్నాడు. చూడండి ఇప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో. 9వ వచనం చదువుతున్నాను.
యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోకి వెళ్ళి ధూపము వేయుటకు అతని వంతు వచ్చాను. ధూప సమయమందు ప్రజలు సమూహమంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత, ఓ ప్రైజ్ ద లార్డ్, ప్రభువు దూత ధూప వేదిక కుడి వైపున నిలిచి జకర్యాకి కనబడగా, జకర్యా ఆ దేవుని దూతను చూచి తొందరపడి భయపడిన వాడాను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడింది. ఎప్పుడు చేసిన ప్రార్థన? పెళ్ళైనప్పటి నుంచి ఒక్క కొడుకు అయ్యా, ఒక్క కొడుకు అయ్యా, ఒక్క కొడుకు అయిన ప్రార్థన దేవునికి వినపడిందని ఎప్పుడు చెప్తుంది? దేవుని దూత ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు. దిగులు పడొద్దు, మన ప్రార్థనలన్నీ వ్యర్థమైపోలేదు. అన్నీ ఆయన కవిలలో దాచిపెట్టబడి ఉన్నాయి. నిర్ణీత సమయంలో దానికి జవాబు నీకు వస్తుంది, నాకు వస్తుంది, నీకు వస్తుంది. ఏం ప్రార్థన ఎంత చేసినా అవ్వట్లేదు అనుకోవద్దు. పెళ్ళైనప్పటి నుంచి చేస్తున్నారు భార్యాభర్తలు. ఎలిజబెత్, జకర్యా, అయ్యా సంఘంలో అవమానంగా ఉందయ్యా, ఇంక పిల్లలు లేదా, కొట్టుపోద్దని అనుకుంటున్నారయ్యా. ఇంతకాలానికి బహువృద్ధులైపోయిన తర్వాత గబ్రియేల్ అనే దేవుని దూత వచ్చి, నీ ప్రార్థన వినబడింది, ఇది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనను, అతనికి యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ఎటువంటి కొడుకు పుడతాడో తెలుసా? ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భన పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు తిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లలు తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును తిప్పి ప్రభు కొరకు సిద్ధపడి ఉండే ప్రజలను సిద్ధపరచుటకై అతడు యోహాను ఏలియా యొక్క ఆత్మయు ఏలియా యొక్క శక్తియు గలవాడై ఆయనకు ముందుగా, ఈయనకు ప్రభు అయిన యేసుక్రీస్తునకు ముందుగా. సీఎం వస్తున్నాడంటే ఎంతమంది ముందు వెళ్తారు? ఎక్కడో ఆయన కారు ఉంటుంది మధ్యలో. ఇంత ముందుగా వచ్చి పోలీసులు రోడ్డు తయారు సరళం చేసినట్టు బాప్తిస్మిచ్చి యోహాను ముందంతా సిద్ధపరిచి రూట్ మ్యాప్ అంతా తయారు చేసేసి ఆయన వస్తే, ఆయన బోర్ ఊదుకుంటా పోలీసు వ్యాన్ వెళ్ళిపోతే, ఆ తర్వాత మిలిటరీ ట్రక్ ఒకటి వెళ్ళిపోతే, మధ్యలో అంబులెన్స్ ఒకటి వెళ్ళిపోతే, ఇవన్నిటి తర్వాత వచ్చినట్టు యేసయ్య ఎప్పుడు రాబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఆయనకు ముందుగా బాప్తిసం వెళ్ళును గనుక. జకర్యా పెద్దోడు అయిపోయావు అనుకుంటున్నావేమో, నీకు సంతోషమును మహా ఆనందమును కలుగునాము. అతడు మీ గర్భంలో పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. 19వ వచనము, దూత, నేను దేవుని సముఖమున నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడటకును ఈ సువర్తమానము నీకు తెలియటపును పంపబడితిని. మరియు నా మాటలు ఆటి కాలమందు, నువ్వు అనుకోగానే జరగవు. దేవుడు నీకు నిర్ణయించిన కాలంలో అవి జరుగుతాయి. ఈ వర్తమానము నీకు తెలుగుటకు పంపబడ్డాను. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేర్చును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు
అంటే నీకు కొడుకు పుట్టే వరకు నీవు మాట్లాడక, అంతే, సైగ చేయటమే కానీ ఇక నువ్వు మాట్లాడు. మూగబోయింది వాక్యం, తన వాయిస్, నోరు. బయట ఉన్న యాజకులకి డౌట్ వేసింది, వామ్మో ఏం సైలెంట్గా ఉంది, ఏమైనా జరిగిందా? ఏం జరిగింది చెప్పండి? దూత దర్శనము కలిగింది, మహా తేజస్సు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, సైలెంట్గా ఉన్నాడు ఇంటి జకర్యా, అయిపోయి ఉంటారు బహుశా. కాసేపు బయటకు వచ్చాడు, ఊహించారు యాజకులు, మౌనంగా వచ్చే బెత్తర రూపులు చూసుకుంటాం బయటకు. ఏంటి ఇలా ఉన్నాడు, ఓకే, సంథింగ్ రాంగ్. అక్కడేదో దేవుని దర్శనము కలిగి ఉండొచ్చు లోపల, ఊహించారు. జకర్యా వందనాలంటే మాటలు లేవు ఇంకా. ఎందుకు? నేనంత వృద్ధుడినైతే ఇప్పుడు నా భార్య ఎట్లా కుమారుని కనుద్ది? సాక్ష్యమే కదా. నేను యవ్వన ప్రాయంలో పుడతాడు అనుకున్నాను, వృద్ధుడిని అయిపోయాను. తర్వాత వాక్యంలో రాసి ఉంటుంది, తన విధి అయిపోయింది కాబట్టి రిటైర్ అయిపోయాడు, తన ఇంటికి తాను వెళ్ళాను అని రాయబడి. అందుకని వామ్ము అనేటప్పటికి దేవుని మాట నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. మనం నమ్మం, అందుకే ఆయన కార్యాలు మన జీవితంలో చూడాల. ఇది ఎట్లా జరుగుద్ది, అబ్బో ఎట్లా చూసినా కానీ కుదిరేటట్లేదే అని మనమే తీర్పించుకుంటా ఉంటాం. అందుకు మొగుడయ్యాడు. బాప్తిసం ఇచ్చి యోహాను చక్కగా పుట్టాడు. నామకరణం చేయాలంటే ఏం పేరు పెడదాం, ఏం పేరు పెడదాం, ఏం పేరు పెడదాం అంటే బలపం తీసుకురమ్మని సైగ చేశాడంటే ఈయన తండ్రి జకర్యా. తీసుకొస్తే అప్పుడు రాస్తున్నాడు యోహాను. అది చూద్దాం, అది కొట్టది. ఈ పూట క్లోజ్ చేస్తాను. ఓకే. అతడు 22. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడకపోయినందున ఆలయమందు అతనికి దర్శనము కలిగినదని అక్కడ యాజకులు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగువాడై ఉండెను. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళిపోయాను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి, మనుషులలో నాకింతకాలంగా ఉండిన నాకు అవమానమును దేవుడు తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగు చేశాననుకొని 5 నెలలు ఇతరులు కంటబడకుండా ఉండెను. ఎందుకు చెప్పండి? పండు వృద్ధురాలు, పళ్ళు ఊడిపోయినాయి, జుట్టంతా ఊడిపోయింది, తెల్లబోయింది, గర్భంతో బయట తిరిగితే అమ్మ దీనికే ఏమైంది బాబోయ్ అనుకున్నా. 5 నెలలు ఎవరు కనపడకుండా, ఎవ్వరికి కనపడకుండా కామ్గా కొండసీమ ప్రాంతాల్లో జకర్యా ఎలిజబెత్ ఉంటే వాళ్ళ ఇంట్లో అక్కడ ఉంటున్నారు. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, ఊరికి వచ్చి పోవటం కాదు, ఆయన శక్తిని గమనించాలా. ఏం చేయాలి చూడు. కన్యక 14 సంవత్సరాలు మరియమ్మ తల్లికి గర్భవతి పరిశుద్ధాత్మ ద్వారా. 80 సంవత్సరాల ఎలిజబెత్కి గర్భం. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నమ్మండి, ధైర్యపడవద్ది. అవ్వలేదు అవ్వలేదు అవ్వలేదు, ఇంకేమవుద్ది? నీకు నువ్వే అనుకుంటావేంటి? ఇంకేమవుద్ది? నువ్వెప్పుడు అనుకోవటానికి? నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారములైనవి, వాటిని వివరించి చెప్ప
చెప్పలేను. అవి అన్నీయును లెక్కకు మించినవై ఉన్నవి అయ్యున్నవి. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం నీకే నా జీవితం. మనందరి ఎడల, దేవుని సేవకుడు కొరకే కాదు, మనందరి ఎడల ఆయన కలిగి ఉన్న తలంపులు ఆయన నిర్ణయించిన సమయంలోనే జరుగుతాయి. జరగలేదు ఇంకేం జరుగుతుంది, నా బతుకింతే, ఎందుకు ఈ బతుకు అని సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ 3వ భాగం కూడా ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాఘనమైన నీ పాదాలకు, నీ నామానికి మా హృదయం అంతటితో కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. ఆద్యంతములు 3వ ఈ పునరుద్ధాన దినమున, ఈ మహా గొప్ప ప్రభు దినమని దీనికి పేరు, పరిశుద్ధ దినమని పేరు దీనికి, పునరుద్ధాన దినమని పేరు దీనికి. ఈ ఆరాధనలో ఆ జంతములు పరిశుద్ధాత్మ దేవా మీరు మాకు తోడుగా ఉండి, ఆత్మదేవ మీరు నడిపించిన విధము మహా గొప్పది నాయన. సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడవు నరుడుగా భూమి మీదకు వచ్చిన కారణం, దానికి ముందు రకరకాల సిద్ధపాట్లు భూమి మీద, దానిలో భాగముగా 6 నెలలు ముందుగా జన్మించిన యేసయ్య, నీకన్నా ముందు 6 నెలలు బహుకాలము గడిచిన వృద్ధులైన జకరియా ఎలిజబెత్ గర్భములో యోహాన్ను జన్మింపజేశావు. అతడు ఎటువంటి వాడో నువ్వు రోషము కలిగిన ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన వాడు అని నీవు తెలియజేశావు. అతడు మార్గము సరళము చేయడానికి ఏర్పరచుకున్నావు. అలాగా జన్మదినం అలా జరిగింది. ఆ తర్వాత నిండు వృద్ధురాలు ఎలిజబెత్ గర్భవతి అయి, దేవుడు ఇప్పటికైనా కరుణించాడని నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఎవ్వరికి కనపడకుండా 5 నెలలు గర్భము దాల్చి కొండ సీమలో తన గ్రామములో ఉన్నప్పుడు, అలాగే తల్లి అయిన మరియమ్మను నువ్వు కోరుకున్నావు. ఈమె కన్య, ఆమె బహుకాలము గడిచిన వృద్ధురాలు, సకలము చేయగలవు, కథ మొత్తము మార్చగలవు. నీటి కాలువల వలె మా బ్రతుకులు నీ చేతిలో ఉన్నాయి. సృష్టికర్త అయిన యెహోవా, నీకు మేము విధేయులమై లోబడినప్పుడు నీ ఘనమైన కార్యములు నీ సమయమందు నెరవేర్తాయని ఈరోజు మా అందరితో మాట్లాడాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఈ మా మనవులన్నీ కూడా నీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇది మొదలుకొని రాకడ పర్యంతరము కూడిన మనకు, భూమిపై ఉన్న సకల పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆమేన్.